ఈశాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, ఒకటి, ఈశాన్యం ఎత్తుగా ఉండకూడదు కాబట్టి పూజ గదికి ఏర్పాటు చేసుకునే గట్టు ఏదైతే ఉంటుందో అది సిమెంటు, గ్రానైటు, టైల్స్ కాకుండా చెక్కతో చేయించుకోండి. దీనితో పాటు రెండవది అతి ముఖ్యమైనది, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్త్ ఈస్ట్ ఈశాన్యము మన గృహంలో ఎక్కడ వస్తుంది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఈశాన్యము అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండే కార్నర్ మూల అనుకుంటారు. కానీ మన ఇంటి డైమెన్షన్స్, పొడవు వెడల్పులను బట్టి నార్త్ ఉత్తరం ఎన్ని డిగ్రీస్ తిరిగిందో అనే దాన్ని బట్టి ఈశాన్యం వస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే 360 డిగ్రీస్లలో 33 డిగ్రీస్ నుండి 56 డిగ్రీస్ మధ్యలో ఈశాన్యం నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ 33 to 56 డిగ్రీస్ అనేది నార్త్ డిగ్రీస్ని బట్టి మనకి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ ఈ భాగంలో కానీ లేదా ఈ భాగంలో కానీ ఒక్కొక్కసారి ఈ భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నార్త్ ఈస్ట్ ఎక్కడ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ పూజ గది నిర్మించుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఒకవేళ మీకు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో పూజ గది నిర్మించుకోవడం అనేది కుదరకపోతే కనీసం మీ ఇష్టదైవం, కులదైవం ఫోటో అయినా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం అగరబత్తి ధూపం వేస్తూ దండం పెట్టుకోవడం చేయండి. మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.